లాబ్స్టర్ అంటే ఎండ్రకాయలు కుక్ చేయడం ఇంత ఈజీయా? నేనైతే నా లైఫ్లో లాబ్స్టర్స్ చూడడం తినడం ఇదే ఫస్ట్ టైం. అమ్మో, ఇవి చూడ్డానికి ఇంత పెద్దగా ఉన్నాయి, పెద్ద సైజు రొయ్యల్లాగా అనిపించాయి. కుక్ చేయడానికి ఎంత టైం పడుతుందో అని అనుకున్నాను, బట్ చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. కానీ దీన్ని కట్ చేసి ప్రాపర్గా, అది కూడా పెద్ద పని. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేనైతే దీన్ని చూడడమే ఫస్ట్ టైం, ఎంత టైం పడుతుందో అనుకున్నాను. దీన్ని కుక్ చేయడానికి ఉప్పు, కారం, పసుపు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి ఏది అవసరం లేదు. సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, అదొక్కటి ఉంటే సరిపోతుంది. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అయితే సాల్టెడ్ బటర్లో కొంచెం పెప్పర్ పౌడర్ లేదా పెరి పెరి పౌడర్, ఈ రెండు యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి మెల్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండ్రకాయలు, దానిపైన స్పూన్తో కరిగించిన బటర్ ఇలా ప్రాపర్గా మొత్తం వెళ్ళేటట్టు డిప్ చేసి పెట్టాలన్నమాట. స్పూన్తో మంచిగా టైం తీసుకోండి, ఒక 2 మినిట్స్ టైం, 5 మినిట్స్ టైం తీసుకొని నీట్గా వేయాలన్నమాట. మనము అవెన్లో లేదా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. నాకైతే స్టవ్ పైన తెలీదు, నేను చూడడమే ఫస్ట్ టైం కాబట్టి నా ముందైతే ఎయిర్ ఫ్రైయర్లోనే చేశారు. మీకు ఆ ప్రాసెస్ చెప్తున్నాను. బటర్ వేసేసి కింద చూసారా మనకి ట్రే రెడీగా ఉందన్నమాట. ఇలా ప్రాపర్గా బటర్ అంతా వేసాక ప్రీ హీట్ మాత్రం నాకు తెలిసి ఒక 2 to 5 మినిట్స్ ఆన్ చేశారు. దాని తర్వాత అందులో పెట్టేశారు అన్నమాట. ఇలా పెట్టాక ఒక 15 మినిట్స్ టైం సెట్ చేశారు, అంటే 12 మినిట్స్ టైం సెట్ చేశారు. అందులో పెట్టేయాలి. ఒక 160 డిగ్రీస్, అంతే 160 డిగ్రీస్ ఒక 12 మినిట్స్ ఆన్ చేసి పెట్టారనమాట. 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆపేసి అందులో మళ్ళీ మనం బటర్ వేసేసి, ఇంకొంచెం మిగిలింది కదా ఆ బటర్ కూడా కొంచెం ఇలా పైనుంచి వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టి, అప్పుడే ఓపెన్ చేయొద్దు, ఒక 2 to 5 మినిట్స్ ఆగి ఓపెన్ చేసి సర్వ్ చేయాలి. అంతే, చాలా బాగుంది. సేమ్ నాకైతే రొయ్యల్లాగే అనిపించింది అనమాట. నాకు రొయ్యలు చాలా ఇష్టం. ఎందుకు ఇంత చిన్నగా ఉంటాయని నేను చాలాసార్లు ఆలోచించాను. సో ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. మీరు దీన్ని ఇంకెలా కుక్ చేస్తారో కమెంట్ చేయండి.